బ్రేకింగ్ న్యూస్ చేస్తున్న పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా పనిచేసిన ఆయన 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. భట్టాచార్య దక్షిణ కోల్కతాలోని బల్లిగంజ్ ప్రాంతంలో ఒక చిన్న 2 గదుల ప్రభుత్వ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. గత కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బుద్ధదేవ్ భట్టాచార్య నవంబర్ 2000 నుంచి మే 2011 వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా పనిచేశారు. బుద్ధదేవ్ భట్టాచార్య సిపిఎం అత్యున్నత నిర్ణయ అధికార సంస్థ పోలిట్ బ్యూరో మాజీ సభ్యుడు. 2011లో బుద్ధదేవ్ భట్టాచార్య పార్టీ ఓటమితో బెంగాల్లో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలన ముగిసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు, అప్డేట్స్ ఏంటి? బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అనారోగ్య కారణాలతో కూడా మరణించారు. అయితే ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో కూడా బుద్ధదేవ్ భట్టాచార్య ఇబ్బంది పడుతున్నారు. తాజాగా సీనియర్ కమ్యూనిస్ట్ గా ఉన్న ఆయన 80 సంవత్సరాల వయసులో కూడా పార్టీకి క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యాలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారని చెప్పొచ్చు. అయితే పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ కోసం ఎనలేని సేవలు చేసిన బుద్ధదేవ్ భట్టాచార్య 1944లో నార్త్ కోల్కతాలో జన్మించారు. అయితే ఆయన కలకత్తా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చదివారు. అయితే డమ్ ఆదర్శ విద్యా మందిర్లో ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. 1977లో కాజీపూర్ అసెంబ్లీ నుండి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇక్కడ 1982లో ఓటమి చెందడంతో కూడా 1987లో మళ్ళీ యాదవ్పూర్ నుండి పోటీ చేసి గెలిచిన పరిస్థితి. అయితే సీనియర్ అంటే మా జ్యోతి బసు మంత్రివర్గంలో కూడా పనిచేశారు. అయితే జ్యోతి బసు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఈయన మంత్రిగా, అదేవిధంగా మున్సిపల్ శాఖ, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు కూడా సూచన పరుస్తుంది. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలో పొలిట్ బ్యూరో అత్యున్నత పదవి ఏదైతే పొలిట్ బ్యూరో, ఆ పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా కూడా కొనసాగారు. బుద్ధదేవ్ భట్టాచార్యకు క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్ గా కూడా పేరుంది. అయితే బుద్ధదేవ్ భట్టాచార్య 2000 సంవత్సరం నుండి 2011 వరకు 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అంతకు ముందు జ్యోతి బసు ఎక్కువ కాలం పనిచేసిన తర్వాత 2 ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ భట్టాచార్య ఉన్నారు. అయితే అంటే 34 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు ఏకదాటిగా ఏదైతే పశ్చిమ బెంగాల్లో పరిపాలించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా 2011 తర్వాత ఏదైతే కమ్యూనిస్టులు ఓడిపోవడంతో కూడా అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా బుద్ధదేవ్ భట్టాచార్య ఎనలేని పార్టీకి సేవలు చేశారని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఆయన 80 సంవత్సరాల వయసులో అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు ఉన్న